స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు నిఫ్టీ 76 పాయింట్లు తగ్గి 21,665లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 472 పాయింట్లు తగ్గి 47,761లో క్లోజ్ అయ్యాయి. ఇక నిఫ్టీ 50లో 31 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయితే 19 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయినాయి. ఇక టాప్ గెయినర్స్ గా దివీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, సిప్లా ఉండగా టాప్ లూజర్స్ గా ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ఎన్టీ, కోటక్ బ్యాంక్ ఉన్నాయి. ఈ టాప్ గెయినర్స్ లో ఉన్న 5 లో 3 స్టాక్స్ ఓన్లీ ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ కనిపిస్తున్నాయి. ఈ రోజు మొత్తం ఓవరాల్ గా మార్కెట్ లో ఫార్మా అండ్ హెల్త్ కేర్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఇక డెరివేటివ్స్ సంబంధించి లాంగ్ బిల్డప్ జరిగిన కౌంటర్స్ చూసినట్లయితే టాటా కన్స్యూమర్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, దివీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా అండ్ ఓఎన్జీసీ ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. ఇవి ఒక టాప్ 5 కంపెనీస్ గా చెప్పుకోవచ్చు. లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీలు. అలాగే షార్ట్ బిల్డప్ జరిగిన కంపెనీలు ఐషర్ మోటార్స్, ఎల్టీఐ మైంట్రీ, నెస్లే ఇండియా, ఎల్ఎన్టీ అండ్ టాటా మోటార్స్. ఇక కంపెనీ సంబంధించిన న్యూస్ విషయానికి వస్తే ముందుగా కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్. ఈ కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ అంటే ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి. యాక్చువల్ గా మనకి గచ్చిబౌలి హైటెక్ సిటీ ఏరియాలో ఉంది కంపెనీ. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ వచ్చి రైల్వే సేఫ్టీ డివైసెస్ తయారు చేసే కంపెనీ. ఇప్పుడు మనకి ట్రైన్స్ చాలా యాక్సిడెంట్స్ చూస్తున్నాం. యాక్సిడెంట్ జరిగిన ఆల్మోస్ట్ ఎక్కువ సార్లు ఏం గమనిస్తున్నాం, ఒకే ట్రాక్ మీద 2 రైళ్లు వచ్చినాయంటే ఢీ కొట్టిని. అసలు ఒకే ట్రాక్ మీద 2 రైళ్లు వచ్చినప్పుడు ఆ సిగ్నలింగ్ సిస్టమ్ అవుతుంది, ఎప్పుడు ఎందుకు రెడ్ పడదు, ఎందుకు ఆ పట్టాల మీద వస్తున్నప్పుడు వీటికి ఎటువంటి ఇండికేషన్ లేకపోవడం బట్టి ఇలా జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా జరిగే విధంగా ఈ సేఫ్టీ డివైసెస్ ఆల్రెడీ ఉన్నాయి, చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. అలాగే కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీకి మరో కంపెనీతో ఉన్న జాయింట్ వెంచర్ ద్వారా 109.46 కోట్లు అంటే దాదాపు 110 కోట్లు విలువ చేసే ఒక ఆర్డర్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి రావడం జరిగింది. ఈ రోజు స్టాక్ 5% పెరిగి 609 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్. ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి ఈ ముంబై డిప్యూటీ కమిషనర్ జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్ట్రాంగ్ నోటీస్ రావడం జరిగింది. ఇది 806.3 కోట్లు జిఎస్టీ నోటీస్ రావడం జరిగింది. దీంట్లో 365 కోట్లు జిఎస్టీ అయితే 404 కోట్లు పెనాల్టీనే ఉంది. ఇక 36 కోట్లు ఇంట్రెస్ట్, ఇవన్నీ కలిపి 806 కోట్లు పైగానే జిఎస్టీ డిమాండ్ నోట్ ఇవ్వడం జరిగింది ఎల్ఐసికి. ఈ రోజు స్టాక్ 2.5% తగ్గి 838 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఎల్ఐసి. జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. ఈ కంపెనీ యాక్చువల్ గా ఈపీసీ వర్క్స్ చేసే కంపెనీ. ఈపీసీ వర్క్స్ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ చేసే కంపెనీ. అంటే ఈ రోడ్స్, హైవేస్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసే కంపెనీ. ఈ కంపెనీకి మధ్యప్రదేశ్ లో ఈ పవర్ ని ట్రాన్స్మిట్ చేయడానికి ఒక ఆర్డర్ లభించింది. ఇది ఎక్కడి నుంచి అంటే ఈ పవర్ ని ట్రాన్స్మిట్ చేయాల్సింది మధ్యప్రదేశ్ రాజ్ఘర్ సెజ్ ఫేజ్ 2 నుంచి ఈ యొక్క పవర్ ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా 35 సంవత్సరాల పాటు ఈ పవర్ ని ట్రాన్స్మిషన్ చేసే వర్క్ ఈ కంపెనీకి లభించింది. అయితే యాన్యువల్ చార్జెస్ కింద అంటే ఈ సర్వీస్ చేసినందుకు గాను యాన్యువల్ చార్జెస్ గా కంపెనీకి 41.9 crores ఆదాయం రానుంది. అయితే 1.5% స్టాక్ ఈ రోజు నెగిటివ్ గా ట్రేడ్ అయ్యి 1116 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఇది మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈ న్యూస్ వచ్చినట్టుంది. రేపు ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇక ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ ఎలక్ట్రిక్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ కు ఒక మంచి ఆర్డర్ రావడం జరిగింది. అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి 100 ఎలక్ట్రిక్ బస్సులు సప్లై చేసేందుకు ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ కార్లలో టాటా కంపెనీ గత సంవత్సరం 50,000 కార్లు అమ్మితే ఒక రికార్డ్ గా చెప్పుకుంది. ఈ సంవత్సరం 50,000 కాదు, 1,00,000 దాటిపోయి మార్కెట్ లో లీడర్ గా బిజినెస్ చేస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ బస్సెస్ లో కూడా చాలా అగ్రెసివ్ గా మార్కెట్ చేస్తుంది టాటా మోటార్స్. అయితే ఈ రోజు షార్ట్ బిల్డప్ లో టాటా మోటార్స్ ఉంది మనం గమనించాం. నేను ఫస్ట్ ఈ మార్కెట్ ఈ రోజు ఎంత పెరిగింది తగ్గింది చెప్పిన తర్వాత లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ జరిగిన కంపెనీలు చెప్పాను. దాంట్లో షార్ట్ బిల్డప్ జరిగిన కంపెనీలో టాటా మోటార్స్ అంటే ఏంటి, షార్ట్ టైమ్ లో టాటా మోటార్స్ తగ్గొచ్చు అని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఎంటర్ అయ్యారు ట్రేడర్స్. బట్ మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈ న్యూస్ వచ్చింది కాబట్టి రేపు ఈ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది గమనించాల్సిన విషయం. అయితే 786 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టాటా మోటార్స్.
ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే ఆర్వీఎన్ఎల్ అంటే రైల్వే సంబంధించిన కొత్తగా ట్రాక్స్ ఈ రైల్వే లైన్స్ కి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కంప్లీట్ చేసే బిజినెస్ లో ఉన్న ఆర్వీఎన్ఎల్ ఈ ఎలక్ట్రిక్ ఈ పవర్ ప్రాజెక్ట్స్ కి పవర్ రిలేటెడ్ కంపెనీస్ కి ఫైనాన్స్ చేసే కంపెనీ ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఈసి లిమిటెడ్ తో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ రెండు కంపెనీల యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ బెనిఫిట్స్ కోసం ఈ ఒప్పందం చేసుకున్నట్లుగా ఆర్వీఎన్ఎల్ అప్డేట్ చేస్తుంది. ఎందుకంటే ఆర్వీఎన్ఎల్ ఇప్పుడు రైల్వే ట్రాక్స్ గానీ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నప్పుడు కొన్ని వందల కోట్లు వేల కోట్ల వర్క్లు తీసుకోవాల్సి వస్తుంది. దీనికి ఫైనాన్స్ చేయడానికి మనకి ఫండ్స్ రేజ్ చేయటాలు మాటమాటికి బ్యాంకులకు వెళ్లే పని లేకుండా అసలు ఫైనాన్స్ బిజినెస్ లోనే ఉన్న ఆర్ఈసీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ప్రాజెక్ట్స్ అనేది చాలా సునాయాసంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఆర్వీఎన్ఎల్ చెప్తోంది. ప్రస్తుతం ₹181 దగ్గర ట్రేడ్ అవుతుంది ఆర్వీఎన్ఎల్. అలోక్ ఇండస్ట్రీస్ ఈ అలోక్ ఇండస్ట్రీస్ లో ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్ కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ 3,300 కోట్లు కొనుగోలు చేసినట్టుగా ఒక అప్డేషన్ ఉంది. దాంతో ఈరోజు స్టాక్ బాగా కాదు 20% అప్పర్ సెక్యూరిటీ టచ్ చేసి అక్కడే ఉండిపోయింది, లాక్ అయిపోయింది అలోక్ ఇండస్ట్రీస్. ఈ ప్రిఫరెన్షియల్ షేర్స్ యాక్చువల్ గా మనం కొనే షేర్స్ మార్కెట్ లో ఈక్విటీ షేర్స్. ఇప్పుడు ఈ కంపెనీ కొనుగోలు చేసింది ఏంటంటే ప్రిఫరెన్షియల్ షేర్స్, అది కూడా నాన్ కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్. ఇక ప్రస్తుతం 25.80 ఎక్కడైతే 20% లాక్ అయిందో అప్పర్ సర్క్యూట్ లో అక్కడే ఉంది అలోక్ ఇండస్ట్రీస్. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్ ఈ కంపెనీ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేయడం ద్వారా ఫండ్స్ రేజ్ చేయాలని చెప్పి కంపెనీ ఉంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలు ఎలా రేజ్ చేయాలి, ఎంత రేజ్ చేయాలి ఫండ్స్, దీని గురించి బోర్డు మీటింగ్ జనవరి 19వ తేదీన ఏర్పాటు చేయబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఒక కంపెనీ బిజినెస్ కోసం ఫండ్ రేజ్ చేస్తుంది అంటే అది మనం ఒక పాజిటివ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం స్టాక్ ₹1,571 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్. డిమార్ట్ బ్రాండ్ పేరుతో హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం బిజినెస్ చేస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ ఈ కంపెనీ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ రాకముందే తన యొక్క పెర్ఫార్మెన్స్ గురించి ఇన్వెస్టర్లకి అప్డేట్ చేస్తోంది. ఏమనంటే కంపెనీ గత 4 సంవత్సరాలుగా ఈ థర్డ్ క్వార్టర్ లో తమ యొక్క రెవెన్యూస్ ని ఎలా పెంచుకుంటూ వచ్చింది అనేది కంపెనీ అప్డేట్ చేస్తుంది. 2020 డిసెంబర్ 31 నాటికి అంటే థర్డ్ క్వార్టర్ ఎండింగ్ నాటికి 7,432 కోట్లు రెవెన్యూ ఉంటే 2021 సంవత్సరం థర్డ్ క్వార్టర్ లో 9,000 కోట్లు ఆదాయం రావడం జరిగింది. అలాగే 2022 థర్డ్ క్వార్టర్ నాటికి 11,304 క్రోర్స్ రెవెన్యూ వస్తే ఇక ప్రస్తుతం థర్డ్ క్వార్టర్ 31 డిసెంబర్ 2023 నాటికి ఏకంగా 13,247 కోట్లు ఆదాయాన్ని సంపాదించింది డిమార్ట్. అంటే కంపెనీ యొక్క రెవెన్యూ అనేది ఎవ్రీ ఇయర్ థర్డ్ క్వార్టర్ లో 2,000 కోట్ల చొప్పున పెరుగుతూ వస్తుంది. ఆ విషయాన్ని కంపెనీ ఇన్వెస్టర్లకి అప్డేట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ డిసెంబర్ 31, 2023 నాటికి కంప్లీట్ గా డిమార్ట్ యొక్క స్టోర్స్ సంఖ్య 341కి చేరిందని ఆ విషయాన్ని కూడా కంపెనీ అప్డేట్ చేసింది. ఈ రోజు స్టాక్ 1% పెరిగి ₹4,091 దగ్గర ట్రేడ్ అవుతుంది అవెన్యూ సూపర్ మార్ట్స్. ముత్తూట్ ఫైనాన్స్ కి ఫైనాన్స్ కావాలను అదేంటండి, ఫైనాన్స్ కంపెనీ పబ్లిక్ కి ఫైనాన్స్ చేస్తుంది కానీ ఆ కంపెనీకి ఫైనాన్స్ చేయడం ఏంటి అనుకుంటున్నారు? కంపెనీకి ప్రతి బ్యాంక్స్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర లేదంటే డిపాజిట్ స్లిప్లో డబ్బులు వస్తేనే కదా కొంచెం ఎక్కువ వడ్డీ వేసుకుని మళ్ళీ లోన్లు ఇచ్చేది. అలాగే ముత్తూట్ ఫైనాన్స్ కూడా తన బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కోసం మరింతగా లోన్లు ఇచ్చే విధంగా ముందు ఫండ్స్ ని రేజ్ చేయాలనే ప్లాన్ లో ఉంది. సెక్యూర్డ్ రెడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా ఒక 1,000 కోట్లు ఫండ్స్ రేజ్ చేయాలి అని ప్లాన్ చేస్తుంది ముత్తూట్ ఫైనాన్స్. ప్రస్తుతం షేర్ ధర ₹1,458 దగ్గర ఉంది ముత్తూట్ ఫైనాన్స్. ఇక కోల్ ఇండియా కూడా మనకి థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ రాకముందే తన యొక్క పెర్ఫార్మెన్స్ ని తెలియజేసే విధంగా Q3 పెర్ఫార్మెన్స్ ని అప్డేట్ చేస్తూ చెప్పిన విషయం ఏంటంటే డిసెంబర్ లో కోల్ ఇండియా ప్రొడక్షన్ 8.2% పెరిగిందని, అలాగే ఇప్పటి వరకు 3 క్వార్టర్స్ కంప్లీట్ అయింది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు. ఈ 3 క్వార్టర్స్ గాను 11% ప్రొడక్షన్ ని పెంచినట్టుగా అప్డేట్ చేస్తుంది. ఈ ప్రొడక్షన్ పెరిగిన తర్వాత 531 మిలియన్ టన్స్ కోల్ ని ప్రొడక్షన్ చేసినట్టుగా కూడా కోల్ ఇండియా అప్డేట్ చేస్తుంది. ఈ రోజు స్టాక్ 2.5% పెరిగి ₹392 దగ్గర ట్రేడ్ అవుతుంది కోల్ ఇండియా. ఇక లాస్ట్ కంపెనీ SRF. ఈ SRF కంపెనీ గురించి నిన్న మన వీడియోలో చెప్పుకున్నాం. ఏమని, ఈ కంపెనీ రకరకాల గ్యాసులు తయారు చేయడమే కాకుండా ముఖ్యంగా ఎయిర్ కండిషనర్ సంబంధించిన అన్ని రకాల గ్యాసెస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అని. ఆ బిజినెస్ కాకుండా అల్యూమినియం ఫాయిల్స్ అంటే ప్యాకింగ్ ఇండస్ట్రీలో అతి ముఖ్యంగా వాడే మెటీరియల్ అల్యూమినియం ఫాయిల్స్. ఇలా ఈ రోజు ఫుడ్ ప్యాకింగ్ చేయాలన్నా, మెడిసిన్స్ ప్యాకింగ్ చేయాలన్నా ఇక కొన్ని ప్రొడక్ట్స్ ని అల్యూమినియం ఫాయిల్స్ లోనే ప్యాక్ చేయడం అనేది ఆ కంపెనీ ఒక ప్రొసీజర్
కంపల్సరీగా ఉంటుంది. సో మార్కెట్ లో మంచి పొటెన్షియల్ ఉంది అని గమనించిన ఎస్ఆర్ఎఫ్ ఈ అల్యూమినియం ఫాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని పెట్టే ముందు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక పూర్తి అనుబంధ సంస్థని ఎస్ఆర్ఎఫ్ ఆల్టెక్ లిమిటెడ్ అనే పేరుతో ఒక కంపెనీని ఫ్లోట్ చేసింది. ఆ కంపెనీ పేరు మీద ఒక ఈ అల్యూమినియం ఫాయిల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసింది. 536 కోట్లు పెట్టుబడితో ఈ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది ఎస్ఆర్ఎఫ్. ఈ రోజు స్టాక్ 1% పెరిగి 2490 రూపాయల దగ్గర ఉంది ఎస్ఆర్ఎఫ్. ఇవ్వండి ఈ రోజు వార్తలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.